పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు మూవీ మనం ఎప్పుడో చూసేసాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయిన నితిన్ గారి తమ్ముడు మూవీ రిలీజ్ అయింది. సినిమా అయితే బాగుంది. బేసిక్ గా ఇది ఒక సర్వైవల్ మూవీ. చిన్నప్పుడే అక్క తమ్ముళ్ళ రిలేషన్ కట్ అయిపోయి ఉంటుంది. హీరో పెద్ద అయ్యాక ఎక్కడో తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కానీ అక్క గుర్తొచ్చి అక్కని కలవాలని తిరిగి మళ్ళీ అక్క దగ్గరికి వస్తాడు. హీరో వాళ్ళ అక్కేమో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అండ్ అదే అక్క సిన్సియారిటీ వల్ల తన హస్బెండ్ అండ్ హోల్ ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ఫ్యామిలీ కోసం, అక్క ప్రేమ కోసం తమ్ముడు నుంచోవడమే ఈ సినిమా. మొత్తం అందరూ ఒక రిమోట్ విలేజ్ కమ్ ఫారెస్ట్ లో ఇరుక్కుపోతారు. హీరో వాళ్ళని సేవ్ చేయగలుగుతాడా, చేస్తే ఎలా అనేది స్టోరీ. డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ మూవీస్ తీశారు. ఇప్పుడు మళ్ళీ ఎంసీఏలో వదినని తీసేసి తమ్ముడులో అక్కని పెట్టారు. సిన్సియారిటీని మాత్రం అలానే వదిలేశారు. అంటే నా ఉద్దేశం రెండు ఆల్మోస్ట్ ఆల్ ఒకే స్టోరీ బట్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ ఎలా ఉండాలో అలానే ఉంది. ఒక రొటీన్ కమర్షియల్ ప్లాట్ తో స్టార్ట్ అయ్యి ఒక పావు గంట సేపు ఫ్లాట్ గా వెళ్లిపోయి తర్వాత స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. ఇమీడియట్ గా ఒక ఫారెస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి మొత్తం మూవీ అంతా మంచి ఇంట్రెస్టింగ్ గానే వెళ్తుంది. ఎక్కడ ల్యాగ్ అనిపించదు. ఎక్స్ట్రాడినరీ ఆర్ స్పెషల్ ఇంటర్వెల్ బ్లాక్ ఏం ఉండదు. నార్మల్ గానే ఉంటుంది, కానీ బానే ఉంటుంది. నార్మల్ గా నితిన్ గారు లాస్ట్ 2 మూవీస్ ఎఫెక్ట్ అనుకుంటా ఎక్కడ స్క్రీన్స్ ఫుల్ అవ్వలేదు. మేం వెళ్ళిన స్క్రీన్ అయితే వదిలేండి. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కథలో పెద్ద మార్పు ఏమి ఉండదు. ప్రాబ్లం ఇంకొంచెం పెద్దదవుతుంది అంతే. పెద్దగా ట్విస్ట్లు, టర్న్ పాయింట్స్ అవి ఏమి ఉండవు. యాక్షన్ సీక్వెన్సెస్ తోనే నిండిపోయి ఉంటుంది. అలాని మరీ స్పెషల్ ఫైట్స్ అవి ఏమి ఉండవు. నార్మల్ గానే ఉంటాయి. క్లైమాక్స్ కి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశారో చూడాలి. ఒక రకంగా అత్తారింటికి దారేది లాగా అక్కారింటికి దారేది అన్నమాట. కాస్తో కోస్తో మంచి సినిమానే, ఎక్కడ పెద్ద బోర్ కొట్టదు. సో ఎంకరేజ్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఒకసారి అయితే చూడొచ్చు. యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. నితిన్ గారు అయితే స్పెషల్లీ ఈ మూవీలో ఇంకొంచెం బాగా యాక్ట్ చేసినట్టు అనిపించింది. పాటలు అబవ్ యావరేజ్ గా ఉన్నాయి, కానీ బీజిఎం అయితే చాలా చాలా బాగుంది. ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్క ఫైట్ కి చాలా చాలా బాగా సెట్ అయింది. ఫైనల్ గా నేను ఏమంటానంటే తమ్ముడు ఈజ్ వన్ టైం వాచబుల్ ఇన్ థియేటర్స్. నితిన్ గారికి కావాల్సిన కంబ్యాక్ అయితే కాదు, కానీ ఇవ్వాల్సిన ఒక చిన్న బ్రేక్ అయితే ఇస్తుందని అనుకుంటున్నాను. ఈ సినిమాకి సినీ మాస్టర్ గారి రేటింగ్ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి ఈ వీకెండ్ కి మూవీ ప్లాన్ చేయండి.